నెల్లూరు నగర వాసుల ఇక్కట్లు తీరాయి. రైలు గేట్లకు తూర్పు పడమరకు వెళ్లాలంటే రూరల్ నియోజకవర్గంలో నానా అగచాట్లు పడాల్సిన ప్రక్రియ నుంచి ఉపశమనం కలిగింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహంతో ఎట్టకేలకు బీబీ నగర్ రైల్వే గేట్, కొండాయిపాలెం రైల్వే గేట్లకు మోక్షం కలిగింది. ఈ గేట్ల దగ్గర వేచి ఉండే బాధ తప్పింది. క్రెడిట్ గోస్ టు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగరవాసుల ప్రధాన సమస్యగా కొండాయిపాలెం రైల్వే గేట్, బీవీ నగర్ రైల్వే గేట్లు. ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంపై రావాలంటే కృష్ణపట్నం పోర్టుకు 3 రైల్వే లైన్ వెళ్ళినప్పటి నుంచి ఒక్కొక్క దఫాలు ఆ గేట్ తీయాలంటే 3 రైళ్లు 4 రైళ్లు వెళ్లేంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటువైపుగా వెళుతున్నది మంత్ర, ఎంపీనా ఏవైనా సరే ఆగిపోవాల్సిందే. ఇక అంబులెన్స్లలో పేషెంట్లు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఈ గేట్లో ఇరుక్కుంటే అంతే సంగతులు. ఈ పరిస్థితిని అధిగమించాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రైల్వే గేట్ సమస్యపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గేట్లకు ప్రత్యామ్నాయం కావాలని కోరారు. దీంతో ఈ 2 గేట్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసే విధంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా పావులు కదిపారు. ఎట్టకేలకు ఒక అండర్ పాస్ బ్రిడ్జ్కు 15.50 కోట్లు, మరో అండర్ పాస్ బ్రిడ్జికి 16.50 కోట్ల నిధులను మంజూరు చేయించారు. మరో నెల రోజుల్లో ఈ అండర్ పాస్ బ్రిడ్జిలకు టెండర్లు పిలవబోతున్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న నేపథ్యంలో బీపీఆర్ కోటంరెడ్డిలు ఈ అండర్ పాస్లను సాధించగలిగారని చెప్పుకోవచ్చు. కోటంరెడ్డి నియోజకవర్గంలో ఏ పని పట్టుకున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా సాధించే నైజం ఉంది. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి వ్యూహంతో ఈ 2 అండర్ పాస్ బ్రిడ్జిలను సాధించగలిగారని చెప్పుకోవచ్చు.